బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేష్ వంటి నేతలు కేసుల్లో బుక్ అయ్యారు. ఇక తాజాగా హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బిగ్ షాక్ తగిలింది. గోరంట్ల మాధవ్ నివాసానికి వెళ్లిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఆయనకు సెక్షన్ 35/3 BNSS కింద నోటీసులను చేశారు. మార్చి 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2024 నవంబర్ 2వ తేదీన సైబర్ క్రైమ్ PS లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇక విజయవాడ పోలీసులు జారీ చేసిన నోటీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రియాక్ట్ అయ్యారు. సూపర్ 6 స్కీమ్ లో భాగంగానే తాను ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. నేరం చేసిన వారిని వదిలిపెట్టి ప్రతిపక్షాలను అరెస్టు చేసే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇక అతి త్వరలోనే అంతర్యుద్ధం తప్పదన్నారు. 5వ తేదీన విచారణకు రమ్మన్నాను. లాయర్ల సలహా తీసుకుని పోలీసుల విచారణకు వెళతానని చెప్పారు. ఇక ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లను మాత్రమే తాను ప్రస్తావించానని, దానిపైన కేసు నమోదు చేసి అసలైన ముద్దాయిలను వదిలిపెట్టారని ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ పై నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, ఇప్పటికే ఆయనకి నోటీసులు జారీ చేయడం, విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొనడం కూడా మనం చూస్తున్నాం. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు, ఇంకా నోటీసులు ఎటువంటి అంశాలు పొందుపరచడం జరిగింది? అనంతపురం జిల్లాలో నిన్న కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నోటీసులు ఇచ్చేందుకు నిన్న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకోవడంతో ఆయన ఇంటి వద్ద కార్యకర్తలు, మీడియా హడావిడి కూడా భారీగా పెరిగిపోయింది. అయితే నవంబర్లో గత ఏడాది నవంబర్లో ఒక అత్యాచార బాధితురాల పేరుని ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించారంటూ కూడా మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీని గురించి మరింత మాధవ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు నోటీస్ నేను వచ్చారు, ఆ నోటీసులో ఏముంది, ఎన్ని గంటలకు మీ ఇంటికి వచ్చారు సార్? నిన్న సాయంకాలం ఇంటికి రావటం జరిగింది. వచ్చి మీ పైన కేసు రిజిస్టర్ అయింది, నోటీసులు తీసుకోవాలా, 5వ తారీఖు నాడు విజయవాడకు హాజరు కావాలనే ఉద్దేశంతో నోటీసును ఇవ్వడం జరిగింది. ఆ నోటీసును నేను తీసుకుని 5వ తారీఖు నాడు వీలైతే నేను వస్తా, లేని పక్షంలో నా కార్యక్రమంలో నా బిజీ షెడ్యూల్గానే ఉంటే షెడ్యూల్ని ఒకసారి చూసుకొని మళ్ళీ తెలియజేస్తాననే మాటను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను పోలీసుకు కానీ, కోర్టులకు కానీ, చట్టాలకు కానీ సహకరిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే నందిగం సురేష్, అలాగే వల్లభనేని వంశీ, నిన్న పోసాని కృష్ణమురళి, తర్వాత మీకు నోటీసులు రావడం, ఇదంతా ఏం చేస్తారు? మనం ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రంలో రాజ్యాంగం కానీ, ప్రజాస్వామ్యం కానీ, ప్రతిపక్షం కానీ, ప్రశ్నించే గొంతు కానీ ఏమీ ఉండకూడదు అన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశంగా మనం భావించవచ్చు. రాష్ట్ర ప్రజలు కూడా అదే భావనతోనే ఉన్నారు. ఈవెన్ ప్రతిపక్షం లేకుండా ఏకపక్షము అంటే రాజరికము, ఇది నవాబుల పరిపాలనను అనుకుంటున్నారో ఏమో చంద్రబాబు నాయుడు గారు. ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్జన్యంగా పరిపాలనను ఏ రాష్ట్రంలో కూడా, యావత్ భారతదేశంలో మనం చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన, ఇలాంటి దౌర్జన్యమైన పరిపాలనను మనం ఎక్కడ కూడా చూడలేము. ఇది చాలా బాధాకరం. ఒక అత్యాచార బాధితుల పేరు ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు సార్, ఎందుకంటే మీరు ఒక మాజీ పోలీస్ అధికారిగా పనిచేశారు కాబట్టి అడుగుతున్నాం. నేను చెప్పేది ఏమంటే, అప్పటికే ఆ పేర్లు ఏవైతే బాధిత బాలికల పేర్లు, అత్యాచారానికి కానీ హత్య జరిగిన బాలికల పేర్లను ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ఆల్రెడీ చక్కర్లు కొట్టిన ఆ పేర్లను, అదే పేర్లను అవుట్ ఆఫ్ యాంగ్జైటీ సడన్గా ప్రొవోక్ అయ్యి మనము ఆ పేర్లను ప్రస్తావించడం జరిగింది. ఆ ముద్దాయిలను తొందరగా అరెస్ట్ చేయండి అనే క్రమంలో ఆ పేర్లను ఒకవేళ ప్రస్తావించిండవచ్చు. దాన్ని అసలు ముద్దాయిలను వదిలేసి ఇంతవరకు ముద్దాయిలను అరెస్ట్ చేయలేదు. కర్నూలు జిల్లా ముచ్చమరిలో జరిగిన ఏదైతే ఘటన ఉందో దాంట్లో ఇంతవరకు
ఆ కేసులో ముద్దాయిలను కూడా అరెస్ట్ చేయలేదు. ముద్దాయిలను అరెస్టు చేయలేదు, ఇదేమి ప్రభుత్వము అని ప్రశ్నించిన నన్ను అరెస్టు చేస్తామని చెప్పి పోలీసులు ఇంటికి రావడం అనేది చాలా హాస్యాస్పదము. ఇది ఇంకా ప్రభుత్వ దుర్మార్గానికి దౌర్జన్యానికి పరాకాష్ఠగా మనం భావించవచ్చు. మార్చి 5న విచారణకు వెళ్తారా? విజయవాడకు వెళ్తే అరెస్ట్ చేసే అవకాశం ఉందని వస్తున్నాయి. అరెస్ట్ భయపడుతున్నారు. నేను పోలీస్ వ్యవస్థలో నుంచి వచ్చినన్ని చట్టాలను ఖచ్చితంగా గౌరవిస్తా, పోలీస్ వ్యవస్థను గౌరవించి పోలీసుకు నేను సహకరిస్తా. నిజంగానే నేను ప్రెస్లో మాట్లాడిన విషయం అరెస్టుకు లేదా రిమాండ్ చేయడానికి తగిన విధంగా ఉంది ఈ కేసు అని పోలీసు భావిస్తే అరెస్టు చేయవచ్చు, లేదంటే పోలీసు బెయిల్ మీద రిలీజ్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నేను ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తాను. మీరు ముందే ఊహించారా నోటీసులు వస్తాయి లేదా పోలీసులు వస్తారు, మన ఇంటి కేసులు మన మీద బుక్ అయ్యాయి, ముందే వస్తాయని ముందే ఊహించారు? సరే, నేను పోలీసు కేసు రిజిస్టర్ చేసినారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా పోలీసులు రానివచ్చు, లేదా వచ్చి ఒక సమ్మను నోటీసు ఇచ్చిపోవచ్చు అని భావించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న పోలీసు వాళ్ళు రావటం జరిగింది, వచ్చి నాకు నోటీసులు సర్వ్ చేయడం. తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఎందుకంటే మార్చి 5నే దగ్గరలో ఉంది కాబట్టి ఎలా ఉండబోతుంది? దానికేం ప్రత్యేకంగా ప్రిపరేషన్ ఏమి అక్కర్లేదు అనుకుంటున్నాను. కేసులు కూడా మీద పడతాయి. ఏం కేసులు పెట్టుకున్నా ఆ దొంగ కేసులు, ఆ కేసులు ఏమీ చేసుకోలేవు. ఈ ప్రభుత్వము ఇప్పటికే రాష్ట్రంలో 4 దిక్కుల కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తూనే ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితేనేమి, జోగి రమేష్ని అయితేనేమి, నందిగాం సురేష్ని అయితేనేమి, నిన్న పోసాని కృష్ణమురళిని అయితేనేమి, తర్వాత మా పేరుని నాన్నగారి మీద కేసు కట్టడం అయితేనేమి, రకరకాలుగా కేసులు కట్టడము, రిమాండ్ చేయడము, అబద్ధపు కేసులు, దొంగ కేసులు పెట్టి ఈ ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను హింసిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలు విసిగి వేసారిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం పైన. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ప్రజలంతా కలిసి, యావత్ రాష్ట్ర ప్రజలందరూ కలిసి వెనక్కి తిరిగే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చూసిన గురంట మాధవ్ ఖచ్చితంగా చెప్తున్నారు, విచారణకు అయితే హాజరవుతారు, కాకపోతే ఎటువంటి పరిస్థితులకు భయపడేది లేదు, దొంగ కేసులు భయపడినట్టు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.